దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమెన్. నా ప్రియ సహోదరి సహోదరులైన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలుపుకొనుచున్నాను. అలాగే వాక్యము యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనము, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. చూడండి నా ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యము ఎంత చక్కగా మనకు వివరిస్తుంది. దేవుడు లోకమునంట ఎంతో ప్రేమించానంట. ఎంత ప్రేమించాడు దేవుడు అని మనము ప్రశ్నిస్తే, తన కుమారుడు ఒక్కడై ఉన్న కుమారుడు మరి కుమారుణ్ణి కూడా ఇవ్వడానికి వెనుతీయనంతగా దేవుడు మనల్ని ప్రేమించాడు అని మనకు అర్థమవుతుంది. లోకము అనగా మట్టి కాదు, లోకము అనగా మనుషులు. మనందరము ఆ లోకములో ఉన్న వాళ్ళము కాబట్టి మనందరినీ ప్రేమించి దేవుడు ఎంతో ప్రేమించాడంట. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన ప్రేమ మనము అర్థం చేసుకోగలుగుచున్నామా? ఎందుకంటే ఆయన ప్రేమ ఎంత గొప్పదో ఈ లోకములో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా అర్థం చేసుకోలేము. ఎందుకంటే తల్లి కంటే గొప్ప ప్రేమ తండ్రి కంటే కూడా అంతము వరకు ప్రేమించే, అంతము తర్వాత కూడా మనతో ఉండగలిగిన ప్రేమ, ఆ ప్రేమకు ఏమిచ్చి ఆయన రుణము తీర్చగలము? నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు అంట లోకమును ఎంతో ప్రేమించండంట. ఆయన ప్రేమకి ఏమి ఇవ్వగలం? నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతగా ప్రేమించాడంటే యేసయ్య తన ప్రాణాన్ని సైతము మన కొరకు ఫలముగా పెట్టాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, తన ప్రాణము కంటే మనల్ని ఎక్కువగా ప్రేమించాడు. ఆయన ప్రేమకు ఏమిచ్చి రుణము తీర్చగలము? మన జీవితకాలం అంతయు ఆయన రుణము మనము తీర్చలేము. కాబట్టి ఆయన నామానికి మహిమ తెచ్చేవారుగా జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన ప్రేమకు ఈ లోకములో ఏది కూడా పోల్చి చెప్పలేము. ఆయన ప్రేమకు ఏది కూడా సరి రాదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, అంత గొప్ప ప్రేమ. ఈ దినము మనం అనుకోవచ్చు, మనల్ని ఎంతో ప్రేమించేవారు లోకములో మనకు ప్రియులనబడుతున్న వారు ఎంతోమంది ఉండి ఉండవచ్చు. కానీ నా ప్రియ సహోదరి సహోదరుడా, వారందరైనా సరే ఏదొక దినమున ఖచ్చితముగా మన చెయ్యి విడుస్తారు. కానీ దేవుడు ఏ రోజు కూడా మన చెయ్యి విడిచేవాడు కాదు. అంతము వరకు, అంతము తర్వాత కూడా మనతో ఉండగలిగిన వాడు, మనతో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నవాడు. అంతగా ప్రేమించిన వాడికి ఎంత ప్రేమిస్తున్నామన్నది చాలా అర్థం చేసుకోవాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఎలా ప్రేమిస్తున్నాము దేవుణ్ణి, మనము ఎలా ఆరాధిస్తున్నాము, మనము ఎటువంటి కృతజ్ఞత కలిగి ఉన్నాము దేవుని పట్ల అన్నది మనల్ని పరీక్షించుకుంటూ ముందుకు కొనసాగి దేవుడి నామాన్ని మహిమపరిచేవారుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.